ముందుగా లైనింగ్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మన వైపు క్లోజ్ ఉండి అవతలి వైపు ఓపెన్ ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. హార్స్ షూ నెక్ బ్లౌజ్ని కట్ చేయబోతున్నాం. ఆ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. మొత్తం షోల్డర్ 7.25 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 7.25 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. స్లోప్ 1 ఇంచ్ ఉండే విధంగా షోల్డర్ నుండి కిందికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ పాయింట్ నుంచి స్లోప్ పాయింట్కి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్లకి 1 ఇంచ్ స్లోప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్ స్ట్రాప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ స్లోప్ తీసుకున్నాం. ఆర్మ్ లైన్ని 6 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఆర్మ్ లైన్ కింది నుంచి చెస్ట్ లైన్ని గీసుకోవాలి. ఇలా ఒక లైన్ని గీసుకొని చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజు మొత్తం ఇక్కడ 34 బ్లౌజ్ 34/4 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం, అంటే 8.25 ప్లస్ 2.5 అనేది ఖర్చు కోసం మొత్తం 10.75 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లూజ్ కోసం ఎక్స్ట్రా వదిలేస్తున్నాను. అంటే 8.25 దగ్గర ఒక మార్కింగ్, 10.75 దగ్గర ఒక మార్కింగ్, 2 మార్కింగ్లు వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. 8.25 దగ్గర ఫస్ట్ మార్కింగ్, 10.75 దగ్గర రెండో మార్కింగ్. ఇప్పుడు ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ లైన్ మిడ్ పాయింట్ని గుర్తించి ఆ మిడ్ పాయింట్ నుండి ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. దీనికోసం 1/2 ఇంచ్ ఇక్కడ లైన్ తీసుకొని ఆ 1/2 ఇంచ్ లైన్ పై నుంచి ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ మొత్తం 7.5 ఇంచెస్ ఉండేట్టు చూసుకోవాలి. ఇది ఆర్మ్ లూజ్ అవుతుంది, చంక లూజు 7.5. ఇప్పుడు నెక్ మధ్యలో నుండి బ్లౌజ్ లెంత్ని బ్యాక్ లెంత్ ఇక్కడ 14 ఇంచెస్ వచ్చే విధంగా చూసుకోవాలి. 34 బ్లౌజ్కి 14 ఇంచెస్ కావాలంటే 14.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వెస్ట్ లూజ్ అనేది 30 ఇంచెస్ /4 చేసి 2 ఇంచెస్ ఖర్చు కోసం. వెస్ట్ లూజు 30/4 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం 9.25 ఇంచెస్. 7.25 దగ్గర ఒక మార్కింగ్, 9.25 దగ్గర ఒక మార్కింగ్, 2 డాట్లు పెట్టుకోవాలి. ఈ 4గింటిని 2 స్ట్రైట్ లైన్లతోని కలుపుకోవాలి. వెనుక డాట్ కోసం 3.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. వెనుక డాట్ 3.5 విడ్త్ 4 లెంత్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది 0 నెక్, సో 1.5 ఇంచెస్ లెంత్ ఉండేట్టు చూసుకొని బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే స్టిచ్ వేసుకుంటామో లూజ్ చూసుకొని ఖర్చులు పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ షోల్డర్ 7.25 ఫ్రంట్ షోల్డర్ లెంత్ 7.25 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ విడ్త్ 2.5, స్లోప్ 1 ఇంచ్, స్లోప్ 1 ఇంచ్. స్లోప్ పాయింట్ని నెక్ పాయింట్ని కలిపేస్తూ లైన్ గీసేసుకోవాలి. స్లోప్ పాయింట్ నుంచి ఆర్మ్ లైన్ 6 ఇంచెస్,
6 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. కింద నుంచి చెస్ట్ లైన్ మిడ్ పాయింట్ నుండి మిడ్ పాయింట్కి 1/2 ఇంచ్ వెనుక వైపు లూజ్ ఉండేటి తీసుకొని ఆర్మ్ లూజ్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ 7.5 ఇంచెస్. ఫ్రంట్ పార్ట్కి చెస్ట్ లూజ్ని గీసుకోవాలి. 8.25 దగ్గర ఒక మార్కింగ్, 10.75 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ 14.5 ఇంచెస్. షోల్డర్ నుండి అపెక్స్ పాయింట్ 9.5 ఇంచెస్. వెస్ట్ లూజ్ 7.25 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం అంటే 9.25. ప్రిన్సెస్ కట్ మిడిల్ డాట్ 4 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్ దగ్గర పెట్టుకోవాలి. ఆ డాట్ నుంచి 1.5 ఇంచ్ లోపల వైపుకు తీసుకొని కర్వ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ వచ్చే విధంగా 1.5 ఇంచెస్ అవతల వైపు గీసుకోవాలి. ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ విడ్త్ 6 ఇంచెస్, 6 ఇంచెస్ లెంత్, 2.5 విడ్త్. తర్వాత ఇక్కడ హార్ష్ నెక్ కాబట్టి ఇలా లైన్ డ్రా చేసుకొని మనకి నెక్ స్ట్రిప్ ఎంత ఉండాలనుకుంటున్నామో దాంతో ఫ్రంట్ నెక్ని గీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ లోపల వైపు 1.5 ఇంచ్ తీసుకున్నాం. ఆ క్లాత్ని ఇలా కట్ చేసి తీసేయాలి. అపెక్స్ పాయింట్ నుంచి సైడ్ డాట్ని డ్రా చేసుకోవాలి. సైడ్ డాట్ అనేది పూర్తిగా మన ఇష్టం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. దీనికోసం హ్యాండ్స్ని 4 మడతలు వచ్చే విధంగా అంటే లైనింగ్ క్లాత్ని 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని క్లోజ్ వైపుది మన వైపు ఉండాలి. క్లోజ్ ఉన్నది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్, ఖర్చుతో కలిపి 11 ఇంచెస్. డౌన్ 3 ఇంచెస్, చంక డౌన్ 3 ఇంచెస్. డౌన్ 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్, హ్యాండ్ లెంత్ ఒక లైన్ గీసుకొని హ్యాండ్ లూజ్ అంటే ఆర్మ్ లూజ్ 7.5 ఇంచెస్ ఉండేట్టు మనం బ్లౌజ్ పార్ట్కి 7.5 ఇంచెస్ తీసుకున్నాం. ఖర్చుతో కలిపి 9.5 ఇంచెస్. టోటల్ ఆర్మ్ లూజ్ 9.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 5.5, ఖర్చు 2 ఇంచెస్, 7.5 ఇంచెస్. ఈ లైన్స్ని కలిపేసుకోవాలి. ఇక్కడ కర్వ్ వచ్చే విధంగా గీసుకోవాలి. దీనికోసం స్కేల్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ హ్యాండ్తోనే గీసాను. ఫ్రంట్ హ్యాండ్కి కొద్దిగా లోపలికి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ హ్యాండ్ కొద్దిగా లోపలికి కట్ చేసినాం. ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్ లెంత్ 11 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 5.5, ఆర్మ్ లూజ్ 7.5 ఇంచెస్, డౌన్ 3 ఇంచెస్, ఖర్చుకి 2 ఇంచెస్ క్లాత్. ఇవి హ్యాండ్ కొలతలు. మెయిన్ క్లాత్తో లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఉల్టా వైపు లైనింగ్ క్లాత్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకు ఇలా ఉంది. ఇది 34 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ లేదా ఎం సైజ్ బ్లౌజ్ కటింగ్. ఈ కొలతలతో కట్ చేసుకొని కుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఈజీగా ఉండడం కోసం ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి
మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. మిషన్ పైన కూడా కుట్టుకోవచ్చు కానీ ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసుకుంటే కుట్టడం అనేది ఈజీ. కటింగ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.